Hi friends, now present topic is business mathematics. In this, we have to work out the problems of present value, future value and annuities. ఈ మూడిట్ల మీద మనం కేస్ స్టడీస్ వర్కౌట్ చేద్దామండి. అండ్ in the earlier videos also I told that simplification of memorizing the formulas అనేది గురించి చెప్తాను. ఈ వీడియోలో మీకు చెప్తాను. అది try to memorize the formulas. అది పెద్ద కష్టమేం కాదు. రెండు బేసిక్ ఫార్ములాస్ మీరు చేసినాయంటే మిగతా ఫార్ములాస్ ఎలా వస్తాయి అనేది మీరు ఆటోమేటిక్గా మీకు లెక్కలు చేసేటప్పుడు తెలిసిపోతాయి. సో లెట్ మీ స్టార్ట్. See, this is the presentation of that total formulas related to that present values, future values and annuities, including the EMI also. సో ఇక్కడ మీకు బ్రాడ్గా చెప్పేది అంటే జేబీపీ కులకి ఈ పోర్షన్ మాత్రం ఇంపార్టెంట్. దట్ మీన్స్ ఆర్డినరీ annuities అంటాం. ఆర్డినరీ annuities. This is annuity due. This is annuity due. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఆర్డినరీ యాన్యుటీ అంటే సపోజ్ మనం ఏమన్నా కనుక ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కనుక బ్యాంక్లో డిపాజిట్ చేస్తే 1 lakh, దట్ ఇంట్రెస్ట్ పోర్షన్ విల్ కమ్ ఐదర్ ఫ్రమ్ ద నెక్స్ట్ క్వార్టర్ ఆర్ ద నెక్స్ట్ మంత్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అలా కంటిన్యూ అవుతాయి. అండ్ మన క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది కొంచెం గ్యాప్ తోటి స్టార్ట్ అవుతాయి. ఫైనల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టైంలో మనకి టోటల్ ఫేస్ వాల్యూ ఆఫ్ దట్ బాండ్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ అలాంగ్ విత్ దట్ ఇంట్రెస్ట్ విల్ గెట్ ఇట్. దాన్ని మనం ఆర్డినరీ యాన్యుటీ అంటాం. అదే సిఐబి వాళ్ళకి ఏంటంటే యాన్యుటీ డ్యూ అనేది కూడా ఉంటుంది. యాన్యుటీ డ్యూ అనేది ఏంటంటే ఇప్పుడు లాకర్ ఉందనుకోండి, ఆ హౌసెస్ ఉన్నాయనుకోండి, రెంట్ ఇన్కమ్స్ అనేవి కూడా మనకి క్యాష్ ఫ్లో వస్తాయి. ఇమీడియట్గా the day we start that agreement, the day we occupy the house, the day we take that locker, we have to pay that first amount. చేసారు ముందే చేసేస్తాం. ఈవెన్ రెంట్ అయినా సరే అంతే కదండి, మనం వెళ్ళిన వెంటనే ముందు డబ్బులు ఇచ్చి అప్పుడు మనం ఆక్యుపై చేస్తాం హౌస్. దట్ విల్ బి అడ్జస్టెడ్ ఫర్ దట్ సబ్సిక్వెంట్ మంత్స్. అలాగా ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే న్యాచురల్గా ఇక్కడ చూడండి, ఇది గ్రేటర్ దాన్ పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఈ యాన్యుటీ డ్యూ ప్రాసెస్లో ఉండే క్యాష్ ఫ్లోస్ వాల్యూస్ ఫ్యూచర్ వాల్యూ కాబట్టి ప్రజెంట్ వాల్యూ కావచ్చు, అది ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది దేని మీద, ఆర్డినరీ యాన్యుటీ మీద. ఎందుకంటే మీకు ఒక పీరియడ్ ఒకంత గ్యాప్తో స్టార్ట్ అవుతుంది. గ్యాప్తో స్టార్ట్ అయ్యేటప్పటికి మీ క్యాష్ ఫ్లో అనేది, ఇన్ఫ్లోస్ అనేది డిలే అవుతున్నాయి. డిలే అవుతున్నప్పుడు దాని ప్రజెంట్ వాల్యూ కానీ ఫ్యూచర్ వాల్యూ కానీ మీరు లెక్క వేసినప్పుడు న్యాచురల్గా అది కూడా డిలే అవుతుంది. అంటే వాల్యూస్ అన్నీ కూడా తక్కువ ఉంటాయి. సో 1 month తర్వాత కమెన్స్ అవుతుందండి క్యాష్ ఫ్లో. సో అది ఏమవుతుందంటే చివరికి ఒక 2 years తర్వాత ఎండ్ అయిపోతుంది. సో అప్పుడు ఎప్పుడైతే డిలే అవుతుందో ఆ డిలే అనేటప్పటికి డిస్కౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. అదే కనుక యాన్యుటీ డ్యూలో ముందే వచ్చేస్తుంది అమౌంట్. స్టార్టింగ్ పాయింట్లోనే ఇప్పుడు చెప్పిన లాకర్ రెంట్లు అటువంటి రెంట్ ముందే వచ్చినప్పటికీ క్యాష్ ఫ్లో అనేది ముందే స్టార్ట్ అయిపోయింది కాబట్టి అది కొంత డ్యూరేషన్ మనతో పాటు ఉంటుంది కాబట్టి ఓకే, అంటే ఎర్లీగా ఉంటుంది, లాస్ట్లో గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ సీక్వెన్షియల్ ఆర్డర్లో చూసుకుంటే కనుక అది ఎప్పుడు దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో అందు గురించి ఏంటంటే ఈ సెట్ ఆఫ్ యాన్యుటీ డ్యూ ఫార్ములాస్ అన్నీ కూడా రైట్ సైడ్ చూపించాను. దానికి గ్రేటర్ దాన్ పెట్టాను, లెఫ్ట్ సైడ్ ఇది పెట్టాను. ఇకపోతే ఈ ఫార్ములాస్ మెమరైజ్ చేయడం ఎలాగ? బేసిక్ ఫార్ములా అనేది ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అంటే ఫ్యూచర్ వాల్యూ రెండోది ప్రజెంట్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ అనేటప్పటికీ మనకి ఫార్ములా సి ఇంటూ అంటే రెగ్యులర్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇంటూ 1 + r² (n - 1/r). ఇది
ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే స్పెసిఫిక్గా ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ అనేటప్పటికి ఏం చెప్తున్నాను మీకు, ఫ్యూచర్లో మీకు 10 lakhs వస్తుంది. ఓకేనండి. ప్రజెంట్కి వచ్చేటప్పటికి నిజంగా ఆ వాల్యూ ఫ్యూచర్లో వచ్చే 10,000 ప్రజెంట్ వాల్యూకి 10 lakhs ఉంటుందా? ఉండదు, తక్కువ ఉంటుంది, డెఫినెట్గా తక్కువ ఉంటుంది. అందు గురించి నేను ఇక్కడ ఏమంటానంటే ఈ ఫార్ములా C × 1 + R హోల్ పవర్ n - 1/r అనే ఒక్క ఫార్ములా కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే దానికి అనుగుణంగా కింద ఫార్ములా ఈజీ అయిపోతుంది. చూడండి, సేమ్ సెట్. ఇక్కడ మీకు ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. కాసేపు ఇది పక్కన పెట్టండి. 1 + R హోల్ పవర్ n అనేది మీకు సైలెంట్ చేశారనుకోండి, రెండు ఒకటే. కానీ ఈ 1 + R హోల్ పవర్ n అనేది డిస్కౌంట్ రేట్. మనం కూడా అనుకున్నాం 1/1 + R + 1/1 + R హోల్ స్క్వేర్, 1/1 + R హోల్ క్యూబ్, 1/1 + R హోల్ పవర్. అంటే ఇదైనా డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫ్యూచర్ పీరియడ్ అప్ టు n. 5 years అయితే 5 years, 6 years 6 years. ఈ ఒక్క ఫ్యాక్టర్ మీరు కింద డినామినేటర్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, పైన ఉన్న ఫ్యూచర్ వాల్యూ కన్నా ప్రజెంట్ వాల్యూ తగ్గిపోయినట్టే కదా. సో ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకుంటే దాని కింద మీకు ప్రజెంట్ వాల్యూ రావాలంటే సింపుల్గా ఈ కింద డినామినేటర్లో 1 + R హోల్ పవర్ n ఒకటి తగిలిస్తే సరిపోతుంది. అక్కడ కదా అయిపోయింది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి యాన్యుటీ చూడండి, ఎస్పెషల్లీ CAB పీపుల్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెమరైజింగ్ ఆఫ్ ద ఫార్ములాస్. యాన్యుటీకి వచ్చేటప్పుడు నేనేం చెప్తున్నాను, యాన్యుటీ అనేటప్పటికి ముందే ఇన్ఫ్లోస్ బిగిన్ అయిపోతున్నాయి కాబట్టి ఆర్డినరీ యాన్యుటీ కన్నా యాన్యుటీ డ్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉందనేటప్పటికి ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోగలిగితే నెక్స్ట్ ఫార్ములా చూడండి, సేమ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఫ్యాక్టర్ 1 + R అనేది యాడ్ అవుతుంది. అది న్యూమరేటర్లో యాడ్ అవుతుంది అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ మోర్ వాల్యూ ఇట్ గివ్ దాన్ దిస్ వాల్యూ. సో అకరంగా ఇది గుర్తుంటే కనుక ఆటోమేటిక్గా యాన్యుటీ డ్యూలో 1 + R అనే ఫ్యాక్టర్ తగిలిస్తే సరిపోతుంది న్యూమరేటర్లో. అదే ప్రకారం ఇది తెలిసినప్పుడు ఇది తెలుసు మీకు, ఇది తెలిసినప్పుడు దీని నుంచి వచ్చేది కూడా సేమ్, ఇది ఒకటే. కానీ ఇక్కడ యాడ్ అయ్యేది 1 + R ఒకటే యాడ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే దీని మీద ఎక్కువ ఉండాలి కదా. ఓకేనండి. దీని మీద తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు 1 + R హోల్ పవర్ n అనే ఫ్యాక్టర్ తోటి డినామినేటర్లు తీసుకొచ్చాం. దీనికన్నా ఇది ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు 1 + R అనే సింపుల్ ఫ్యాక్టర్ తోటి మనం మల్టిప్లై చేస్తాం ఎక్కడ, న్యూమరేటర్లో. ఆ రెండు చేంజెస్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఫార్ములాస్ మీ అంతటా మీరు ఈ బేసిక్ ఫార్ములా నుంచి డెరైవ్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఈ రెండు చూడండి, అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఈ ఫార్ములా మీకు తెలుసు. ఓకే, దీని నుంచి వచ్చిందే ఈఎంఐ, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఎందువల్ల అంటే ఇది చూడండి, 1 + R హోల్ పవర్ n - 1 డివైడ్ బై 1 + R హోల్ పవర్ n × R. ఇక్కడ కూడా అవే ఉన్నాయి. అంటే ఏంటంటే ఈఎంఐని మనం ఏమంటామంటే సి కింద చూపిస్తున్నాం. ఇక్కడ సి అనేది ఇక్కడ ఈఎంఐతో సమానం. ఓకే, మిగతా ఆల్ అదర్ థింగ్స్ ఆర్ యాజ్ యూజువల్. సో ఈ ఫార్ములా మనకి ఎప్పుడు కావాలంటే ఉపయోగించుకోవచ్చు. అంటే వాళ్ళ లెక్కల్లో ఏం చేస్తాయంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఈ రకంగా కడితే లోన్ ఎంత ఇచ్చి ఉండొచ్చు అంటే కనుక పి వాల్యూ కనుక్కోమంటున్నాడు, ప్రజెంట్ వాల్యూ కనుక్కోమంటున్నాడు, అప్పుడు ఇది ఉపయోగిస్తాం. అలా కాకుండా ప్రజెంట్ వాల్యూ ఎంత అమౌంట్ ఇచ్చేసాడు వాడికి లోన్ కింద, ప్రజెంట్ వాల్యూ అది ఫ్యూచర్లో క్యాష్ ఫ్లో ఈఎంఐ కింద రావాలి, అడ్జస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే సో యూ విల్ మేక్ యాజ్ దిస్ ఫార్ములా. రెండు ఒకటేనండి, ఎటొచ్చి ఒకటి ఇచ్చి ఇంకోటి కనుక్కోమంటమాట. సో దిస్ వే ఇది ఫార్ములా వస్తే ఇది వచ్చేస్తుంది, ఇది వస్తే ఈఎంఐ వచ్చేస్తుంది. అలాగే సిఐబి వాళ్ళకి ఈ రెండు వచ్చినాయంటే దానికి ఫ్యాక్టర్స్ తగిలిస్తే యాన్యుటీ డ్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. దిస్ ఈస్ ది వెరీ 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 ఈజియెస్ట్ మెమరైజింగ్ ఆఫ్ ద ఫార్ములాస్. సో దట్స్ వై దిస్ యూ ట్రై టు memorize. Next we shall go for that problems. X opened. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది మీకు మెమరైజ్ చేయడమే.
X opened a recurring deposit with a bank to deposit 16,000 by the end of each year, 10% rate of interest. How much he would get at the end of the third year? Every year 60,000 installment yearly RD yearly installment pay చేస్తున్నాడట, 10% rate of interest డిపాజిట్ స్కీమ్. at the end of the third year ఎంత క్యాలిక్యులేట్ చేస్తాడు అంటే that means it is the future value calculation. that to RD అంటే ఏంటి, గ్యాప్ ఇచ్చి మనం కట్టుకోవచ్చు. సో ఈ రకంగా ఆర్డినరీ యాన్యుటీలోకి వెళ్తుంది. సో యూ హ్యావ్ టు అప్లై ది లెఫ్ట్ రైట్ సైడ్. ఐఎమ్ గివింగ్ దిస్ ఫార్ములా C into 1 plus R whole power n minus 1 by R. Substitute చేయండి. You try that problem. Okay, you find the solution. Otherwise, you check my answer. So this is the answer, 52,960. 3 years తర్వాత RD matured value వచ్చేది. Okay, simple formula I have taken. Otherwise, you take the formula and you yourself try it and get the answer. సో ఇక్కడ ఈ పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మిగతా పార్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ యూ కెన్ డూ ఇట్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద అనదర్ ప్రాబ్లం. మిస్టర్ రాజ్ ఈస్ టు ఇన్వెస్ట్ 1 lakh by end of each year for 5 years, 5% rate of interest. How much amount he will receive? The same in the previous ఏం చేసిన లెక్కే, repetition for practice like. So same formula here we are applying. Ordinary annuity type లోకి వస్తుంది. ఇక్కడ పెట్టాను ఫార్ములా. దాని ప్రకారం ద వాల్యూస్ యూ జస్ట్ చెక్అప్ ద వాల్యూస్ హియర్. పి ఎంత ఉంటుంది, ఆర్ ఎంత ఉంటుంది, టీ ఈజ్ 5 years. ఇక్కడ నేను ఆర్ నేమ్ ముట్టుకోవట్లేదు, ఎందుకంటే టీని కూడా ముట్టుకోవట్లేదు. ఇట్ ఈజ్ యాన్యువల్. అదే కనుక మంత్లీయో హాఫ్ ఇయర్లీయో క్వార్టర్లీ అంటే కనుక అప్పుడు మల్టిపుల్ రెండు మారిపోతాయి. సో అదర్ థింగ్ యూ జస్ట్ సింప్లీ సబ్స్టిట్యూట్ అండ్ గెట్ ద ఆన్సర్. యూ విల్ 5,52,563. You just try at your end. Okay, I am going to the next problem because I am going fast. మీరు calculate చూస్తే verify చేసుకోండి. Everything I am placing here, so I need not wait for that. Third problem. See, Ajit wants to receive 40,000 per annum for 20 years by investing 5%. How much he will have to invest now? How much he will have to invest now? 40,000 per annum చొప్పున 20 years కి ఇన్వెస్టింగ్ 5% చొప్పున చేస్తున్నాడు. జస్ట్ లైక్ ఆర్డి. హౌ మచ్ హీ విల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ నౌ? అంటే అజిత్ వాంట్స్ టు రిసీవ్ 40,000 at the end of that 20 years 40,000 రావాలి అనుకుంటున్నాడు. అంటే ఎవ్రీ మంత్ ఎంత కట్టాలి, ఎవ్రీ మంత్ ఎంత కట్టాలి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటో చూడండి. సి అనేది వాడు అడుగుతాడు. క్యాష్ ఫ్లో అంటే మీరు ఎవ్రీ ఇయర్ క్యాష్ ఫ్లో 40,000 చొప్పున రావాలంటున్నాడు. అంటే సి ఈజ్ 40,000. ఎలాగా? 20 years, దట్ టు ఇయర్లీ. కాబట్టి n = 20 అవుతుంది, r = 5%. అందులో ఏం చేంజెస్ ఉండవు. సో ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేది ఏంటి? ఇది ఇప్పుడు చేయాల్సింది ఎంత, ప్రజెంట్ వాల్యూ ఎంత వస్తుంది, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దట్ ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో దిస్ ఇస్ ద ఫార్ములా యూ హ్యావ్ టు అప్లై. సో సింప్లీ యూ ట్రై దిస్ and you will get 4,98,489. సో ఈ అమౌంట్ కనుక మీరు, దిస్ ఇస్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దట్ అమౌంట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే జస్ట్ లైక్ ఆర్డి లాంటిది, అంటే ఈఎంఐ లాంటిది. ఇది కూడా ఈఎంఐ కూడా ఇదే ఫార్ములా కదండి. వీఆర్ అప్లైయింగ్ ద సేమ్ ఫార్ములా. అంటే మీకు మంత్లీ వస్తూ ఉంటుంది. ఓకే, మీరు ఏదో ఒక అమౌంట్, ఆ వచ్చిన అమౌంట్లో ప్రజెంట్ వాల్యూలు ఎంత అనేది మనం చెప్తున్నాం.
Okay, so that's why you have to apply this formula and get it. You please check and verify. Now we are going to the another problem. Find the present value of quarterly payment of 250 rupees for 5 years, 12% compounded quarterly. అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్వార్టర్లీ పేమెంట్ ఆఫ్ 250 ఫర్ 5 years. అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ ఇందాక లాంటిదే. 250 రూపీస్ చొప్పున 5 years క్వార్టర్లీ పేమెంట్ అతను కట్టుకుంటూ వస్తాడట. అంటే ఏంటి, దిస్ ఇస్ నథింగ్ బట్ ఈఎంఐ లాంటిదే. ఈఎంఐకి దీనికి రిజంబ్లెన్స్ ఉండాలి. సో ఇక్కడ దాని ప్రజెంట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాంపౌండ్ క్వార్టర్లీ. సో క్వార్టర్లీ అన్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్వార్టర్లీ అన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు చెక్అప్ బికాజ్ ఇట్ ఈస్ 12% అనేది అది క్వార్టర్లీ కాంపౌండింగ్ హాఫ్లీ కాంపౌండ్. లెటెస్ట్ హియర్ క్వార్టర్ అని చూసారా, 5 దట్ ఈస్ 12 అన్నాడు. 5 years 5 into 4 quarters 20 quarters. సో ఇలా చేసుకోండి. ఎన్ వాల్యూ 20 అవుతుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీకు క్వార్టర్ కాబట్టి 12% అనేది యాన్యువల్ కాబట్టి డివైడ్ బై 4 యూ హ్యావ్ టు. ఈ పాయింట్స్ మీకు ఇంపార్టెంట్. 0.03% quarterly. Now simply you just substitute the values of P and R in the formula with a value of C that is 250 rupees. So you will get the value is 3719. అంటే ఇక్కడ 250 అనేది అంటే ఇక్కడ C బదులు 250 పెట్టుకుంటే you will get the present value వస్తుంది. That is 3790 వస్తుంది. మీకు వెరిఫై చేసుకోవాలి. Next we are going to that another problem. That means you are receiving 10,000 every year for the next 5 years at the end of the period, and you invest each payment 5% rate of interest. How much you would have at the end of that period? You are missing. So you are receiving 10,000 every year for the next 5 years. At the end of the period. At the end of the period. అంటే ఏంటిది అంటే see here you are taking that ordinary annuity కాదు, annuity due. అందుగురించి సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ ఐటమ్ మనం తీసుకుంటున్నాం. annuity due సెకండ్ పార్ట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఇందాక మనం అనుకున్న ఫార్ములా ఈ రకంగా మారుతుంది. 10,000 every year for the next 5 years తీసుకుంటున్నాడు. కమింగ్ అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అన్ని కూడా 10,000 చొప్పున. ఇన్వెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% ఉంది. మిగతా ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. ఆర్డినరీ యాన్యుటీ కాకుండా ఇది యాన్యుటీ డ్యూ కాబట్టి ద ఫార్ములాలో ఎక్స్ట్రా వచ్చేది ఏంటి అనుకున్నాం, 1+R అనేది వస్తుంది. ఇక్కడ చూడండి కర్సర్ చూపిస్తున్నాం, 1+R అనేది చేసాం. ఇది తప్పిస్తే అది ఆర్డినరీ యాన్యుటీ అవుతుంది. సో ఫ్యూచర్ వాల్యూ ఈజ్ basing on that formula you have to calculate and work out and verify. So you will get a 55,256. ఇక్కడ ఫార్ములా తప్పు ఉందండి, ఇన్వెస్ట్ ఎట్ ది ఎండ్. సో you check up your problem. Okay. In this I also worked out, but a small correction is there. Please take note of this. And there should not be any doubt. ఇక్కడ how much you would have at the end of the 5th year రాసుకోండి. 5 years కాబట్టి at the end of the 5th year. Next another correction is at the beginning of the period. At the beginning, not end of the period. ఇది కూడా మార్చుకోండి. At the beginning of the period. ఇప్పుడు మీరు లెక్క చేస్తే ఇక్కడ సొల్యూషన్ అనేది ఇక్కడ కూడా తప్పు. ఎందుకంటే ఇది ఓకే, ఈ ఫార్ములా ఎలా ఉందో అదే టైప్లో ఇక్కడ ఫార్ములా పెట్టుకోండి. యాక్చువల్గా ఇక్కడ 1+R హోల్ పవర్ t-1 దాకా పెట్టాం, కానీ దాని తర్వాత 1+R డివైడెడ్ బై R అది కూడా ఉంది, ఇక్కడ మిస్ అయింది టైపింగ్. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే యూ జస్ట్ టేక్ దిస్ ఫార్ములా
యూ టేక్ దిస్ ఫార్ములా, ఇది తీసుకోండి. దీంట్లో వాల్యూస్ కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఏమున్న వాల్యూ ఏంటి? సి అంటే ఏముందండి ఇక్కడ మనకు లెక్కలు వచ్చింది 10,000. సో సి బదులు 10,000 వస్తుంది. లేకపోతే ఆర్ అనేటప్పటికి 5% అన్నాడు. 5% అనేది యాన్యువలే కాబట్టి అందులో ఏం మార్పు లేదు కదా. కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 5/100, దట్ ఈస్ 0.05. అది కూడా మీకు ఏం చేంజ్ లేదు. నెక్స్ట్ ఎన్ 5 years, అది కూడా యాన్యువలే కాబట్టి దేర్ వోంట్ బి ఎనీ చేంజ్ ఆఫ్ ఎన్. యూ కెన్ స్ట్రైట్ అవే టేక్ ద వాల్యూ ఆఫ్ ఎన్ యాజ్ 5. సింప్లీ సబ్స్టిట్యూట్ అండ్ క్యాలిక్యులేట్. You will get 55,256. Okay, because 1 minute. 1 minute. Is 55,256. అదొకటే కాకుండా ఎందుకంటే తర్వాత మిస్ అయింది కాబట్టి యూ హ్యావ్ టు గెట్ ఆన్సర్ ఆఫ్, నోట్ చేసుకోండి, 58,019 రావాలి. ఇఫ్ యూ వర్క్అవుట్ దాట్ యూ హ్యావ్ టు గెట్ 58,019 58019 వస్తుంది. సేమ్ ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే. సో ఇట్ ఈస్ a minor correction on my part. You please correct at your end and do the problem. Next we are going to that another problem, that is 6. ఇదేంటంటే find the present value of quarterly payment of 250 for 5 years, 12% compounded quarterly. ఇది ఆల్రెడీ చేసినట్టే గుర్తు ఎక్కడో. Okay, anyhow you just do it. The concerned formula is the related formula is this one. Present value is equal to C into 1 plus R whole power n minus 1. నేను చేసాను, ఇంతకుముందు చేసాను, ఎగ్జాక్ట్గా చేసిన లెక్క ఇది. కాబట్టి జస్ట్ ట్రై ఇట్. సో యూ విల్ గెట్ 3,719. దిస్ ఇస్ ఆల్సో వీ హ్యావ్ వర్క్డ్ అవుట్, చేసిన లెక్క ఇది. ఓకే, నౌ 7. ఇది ఏంటో చూద్దాం. How much money will a student owe at graduation if she borrows 3,000 per year, 5% interest during each of the her 4 years of school? స్కూల్లో 4 సంవత్సరాల పాటు లోన్ ఇన్స్టాల్మెంట్ గా తీసుకున్నారు 3,000 per year చొప్పున. అంటే ఏంటి మీకు? దిస్ ఈజ్ అగైన్ పీరియాడికల్ గా తీసుకున్న అమౌంట్. సో ఇప్పుడు హౌ మచ్ మనీ విల్ ఏ స్టూడెంట్ ఓ, ఇప్పుడు ఎంత బాకీ పడ్డట్టు ఇందాక మనం అనుకున్నాం చూడండి, అదే ఇక్కడ వస్తుంది. దట్ ఈజ్ ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ ఎంత అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 3,000, సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ 3,000, థర్డ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ 3,000, ఫోర్త్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ 3,000. సో ఇవి యాక్చువల్గా క్యాష్ అవుట్ఫ్లోస్ ఇచ్చామా, ఇచ్చినప్పుడు బారో చేసింది. ఓకే, తను తీసుకున్నది అనుకున్నా కూడా పర్లేదు. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ వాల్యూ అంటే ఎంత అవుతుంది, మీకు ఎంత ఇచ్చినట్టు మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే కనుక, సో యూ హ్యావ్ టు అప్లై దిస్ ఆర్డినరీ యాన్యుటీ ఫ్యూచర్ వాల్యూ. అంటే ఫైనల్గా ఆ స్టూడెంట్ ఎంత అప్పు ఉంది తన పేరున అని చెప్పాలి. అది చెప్పిన తర్వాతే మనం ఈఎంఐ అనేది మళ్ళీ వేరే రకంగా మనం చేస్తాం. కాబట్టి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దట్ ఫ్యూచర్ వాల్యూ.
So make use of this formula and do that one. You will get 12,930 hours. So this is the amount answer you have to get it. Because I also verified this one because I got it. ఇక్కడ నేను వెరిఫై చేసే మీకు చెప్తున్నా. తప్పులు ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తున్నా, దాని ప్రకారం వెళ్ళండి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ అనదర్ ప్రాబ్లం. A construction company plans to purchase a new earth mover for 3,50,000 in 5 years. Determine the annual savings required to purchase the earth mover if the return on investment is 12%. Again, I'm reading. A construction company plans to purchase a new earth mover for 3,50,000 in 5 years. Earth mover ke ellaru, construction mover. So 5 years they want to go to purchase for an amount of 3,50,000 by the end of the fifth year. So if you want to determine the annual savings required to purchase the earth mover if the return on investment is 12%. అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక వర్కౌట్ అయితే అంటే యాన్యువల్ సేవింగ్స్ మీద ఎంత అమౌంట్ చొప్పున ఇయర్లీ వాడు సేవ్ చేసుకుంటూ యాన్యువల్ సేవింగ్స్ చేసుకుంటూ వెళ్ళగలిగితే వాడికి 5 years తర్వాత 3,50,000 తోటి వాడు ఎర్త్ మూవర్ కొనగలుగుతాడు. సో అగైన్ దిస్ ఈజ్ ఆర్డినరీ యాన్యుటీ. దాని ప్రకారం ఫ్యూచర్ వాల్యూ యూ హావ్ టు ఫైండ్ అవుట్. ఫ్యూచర్ వాల్యూ అనేది వాడు ఇచ్చేసాడు, 3,50,000 అని ఇచ్చాడు. సో క్యాష్ ఫ్లోస్ అంటే హౌ మచ్ అమౌంట్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ ఫ్యూచర్ నీడ్ అనేది వెళ్ళాలనుకుంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. దీని ప్రకారం ఫ్యూచర్ వాల్యూ ఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3,50,000, టీ ఈజ్ ఈక్వల్ టు 5 years. అండ్ బికాజ్ యాన్యువలే కాబట్టి మీకు ఎక్కడ చేంజెస్ ఉంటాయి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 అంటే 12. సో సింపుల్ యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ దిస్, యూ విల్ గెట్ దట్ ఆన్సర్ 55,094 చొప్పున మీరు ఇయర్లీ క్యాష్ ఫ్లోస్ కట్టుకుంటూ సేవ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే అంటే జస్ట్ లైక్ నథింగ్ బట్ ఆర్డీ అండి, ఆ టైప్. ఎందుకంటే ఆర్డీలో కూడా మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ వెళ్తారు. సో మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది. వీడు ఏమంటున్నాడంటే ఆ మెచ్యూరిటీ వాల్యూ వీడు చెప్తున్నాడు 3,50,000 ఉండాలంట 50 years. అప్పుడు ఎంత ఇన్స్టాల్మెంట్ చెప్పిన వాడు ఇయర్లీ కట్టుకుంటే వెళ్ళాలి. సో తీస్తాం. సో విల్ గెట్ ఇట్. యూ ప్లీజ్ చెక్ ఇట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ 9th ప్రాబ్లం. ఏ ఫార్మ్ నీడ్స్ 1,70,000 to replace its machinery at the end of the 5 years. At the end of that 5 years. At 12% rate of interest, how much it would contribute every month? అది 5 years తర్వాత ఒక మషిన్ ఎగ్జిస్టింగ్ మిషన్ ని రిప్లేస్ చేస్తుంది. అంటే 1,70,000 అప్పుడు కావాలనుకుంటున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% చొప్పున వాడు ఎంత అమౌంట్ కంట్రిబ్యూట్ ఎవ్రీ మంత్ కంట్రిబ్యూట్ చేయగలిగితే he can able to get that amount of 1,70,000 at the end of the fifth year. This is the question here. So immediately you have to get this formula. That means ordinary annuity. Just like RD అనుకున్నాను అదే సేమ్, ముందే అది ఏదైతే ఉపయోగించామో అదే. దాని ప్రకారం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూస్ చూడండి. ఫేస్ వాల్యూ 1,70,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 months per annum, బట్ మంత్లీ కాబట్టి డివైడ్ బై 12 కాబట్టి యూ విల్ గెట్ 0.01%. ఇవే మీకు చూసుకోవాల్సిన పాయింట్స్. మిగతా అన్ని కూడా ఫార్ములా పెట్టడం ఈజీ, సబ్స్టిట్యూట్ చేయడం అనేది ఈజీ. అండ్ అలాగే టీ అనేటప్పటికి 5 years, బట్ ఇట్ ఈస్ మంత్లీ కాబట్టి 5 into 12 it is 60 months. సో అదర్ థింగ్స్ సింప్లీ సబ్స్టిట్యూటింగ్ యూ విల్ గెట్ ద ఆన్సర్ P is equal to 2,082. You please verify. Next, we are coming to that another problem. My grandfather starts giving me gift of rupees 1 lakh for the next 4 years. Every year, our grandfather తాతగారు ₹1,00,000 చెప్పిన గిఫ్ట్ రూపంలో ఇస్తానంటారు.
if the interest rate is 10% per annum, how much will I get at the end of 4 years? అంటే ఏంటి, జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఆర్డి. ఆర్డి చూడండి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీరు ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ వెళ్తే కనుక ఎట్ ది ఎండ్ ఆఫ్ దట్ వాట్ ఈస్ ద వాల్యూ, అంటే ఫ్యూచర్ వాల్యూ ఎంత అనేది మీరు చెప్తున్నారు కదా, మెచ్యూరిటీ వాల్యూ. అదే ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అంటే ఎవ్రీ ఇయర్ 1 lakh చొప్పున అతను ఇస్తున్నా అంటున్నాడు. అంటే ఇస్తున్నా అంటే బ్యాంకులో వేసేస్తాడు అనమాట మనవడి పేరు. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. అటువంటిప్పుడు హౌ మచ్ ఇట్ ఈస్? So it is the maturity value of just like RD type. So simply you have to apply this ordinary annuity, this formula, same formula. That means future value is equal to C into 1 plus R whole power n minus 1 by R. అక్కడ మీకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక యూ విల్ గెట్ 1 lakh. Okay friends, here one mistake is ఇక్కడ incomplete అయిపోయింది. ఇక్కడ this is the 10 lakhs into 0.4641 అంటే that should come 4,64,100 రావాలి. 4 lakhs maturity value matter, 4,64,100. So this was not typed in this. So this is a mistake, you please take care of. Okay. So with this part of the support video also completed. Thank you.